యుద్ధానికి సై మిగతా స్టార్ హీరోలు ఒక్క సినిమా చేయడానికే 2-3 ఏళ్లు తీసుకుంటుంటే ప్రభాస్ మాత్రం ఒక్క ఏడాదిలోనే 2 సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఒక సినిమా అవ్వకముందే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తూనే ఉన్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు డార్లింగ్. అసలు ప్రభాస్ ఒకేసారి ఇన్ని సినిమాలు ఎలా హ్యాండిల్ చేస్తున్నాడనేది అర్థం కాని విషయం. కానీ ఈ విషయంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఇక కల్కితో బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టిన ప్రభాస్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ముందుగా రాజాసాబ్ ఫినిష్ చేయనున్నారు. ఆ తర్వాత స్పిరిట్ ఉంటుందని అంటున్నప్పటికీ ఇప్పుడు హను రాఘవపూడి ప్రాజెక్ట్ ముందుకొచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి కథ చర్చలు ఇటీవలే ముగిశాయి. బౌండెడ్ స్క్రిప్ట్ ను హను రాఘవపూడి ప్రభాస్ కు వినిపించగా పచ్చ జెండా ఊపేసినట్లు సమాచారం. దీంతో అక్టోబర్ నుంచి ఈ చిత్రాన్ని మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడట. అందుకే ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం మాత్రం రకరకాల ప్రచారం జరుగుతుంది. ఫలానా బ్యూటీ ఓకే అయినట్టుగా చెబుతున్నారు. కానీ ఈ సినిమాతో కొత్త హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.